టైప్ సినిమా అని కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిలిం అందులో. మెసేజెస్ ఏం లేదు బ్రో, అన్ని కామెడీ, ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్. యా హిట్, ఎంటర్టైన్మెంట్ హిట్. ఎస్. సో హీరోయిన్ యాక్టింగ్ అని ఎలా ఉందా? ఓకే, హీరోయిన్ యాక్టింగ్ ఓకే. శ్రీవిష్ణు కామెడీ యాక్టింగ్ టైమింగ్ తెలుసు కదా, సో ది బెస్ట్ యాక్ట్ చేశాడు తను. అదే నచ్చని ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? నచ్చిన ఎలిమెంట్స్ అంటే యాజ్ యూజువల్ తన కామెడీ టైమింగ్ అండ్ తన యాక్టింగ్ కూడా తెలిసిందే కదా, ది బెస్ట్ ఇస్తారు. సో ఏదైనా బాగాలేదు అంటున్నారా? లేదు, సినిమా బాగుంది, కామెడీ ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే. యూనిక్గా ఉంది. అంటే మీకు ఏం నచ్చింది మూవీలో? స్టోరీ యూనిక్గా ఉంది, చాలా బాగా అనిపించింది. స్టోరీ బాగా అనిపించింది. అంటే ఏమన్నా మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే కొట్టారు అండ్ స్టోరీనే బాగుంది. మెయిన్ స్టోరీ అండ్ హీరో విష్ణు అన్న గురించి చెప్పాలా మళ్ళీ. హీరో హీరోయిన్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంది. పేరు బాగా సెట్. మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అసలు, అండ్ సార్కాజం అండ్ మీమ్స్ని బాగా యూజ్ చేశారు. అంటే ఓవరాల్గా మూవీలో ఏం బాగా నచ్చింది మీకు? స్టోరీ యూనిక్ ఉంది, స్టోరీ బాగుంది. స్టోరీ బాగుందా? యా. నైన్ సారిక గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆమె అది కూడా తీసినారు కదా, అది ఆమె చాలా బాగా యాక్ట్ చేస్తుంది. విష్ణు గారు అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, అది ఈ మూవీలో కనిపించింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విష్ణు మాత్రం కుమ్మేశాడు మూవీలో మాత్రం. విష్ణుదే మొత్తం అంతా, మూవీ అంతా విష్ణుదే. నాన్ స్టాప్. సెకండ్ హాఫ్లో అండ్ కొంచెం స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ మొత్తం మూవీ కుమ్మేశాడు విష్ణు. హీరోయిన్దే స్టోరీ మొత్తం. హీరోయిన్దే మొత్తం స్టోరీ. జున్ను చిన్ను మొత్తం సినిమా అంతా జాతకాల గురించి చాలా బాగుంది. అది ఎవరిష్టం వాళ్ళది అంతే, అది మనం ఏం చెప్పలేము. సినిమా కానీ అంతే బాగా ఓపెన్ మైండెడ్గా మంచి ఫ్యామిలీ. దాని నుంచి ఎలా పడ్డారా లేదా, ఏం జరిగింది, ఆ దోషం నిజమా కాదా అనేది జాతకాలు, జ్యోతిష్యాలు పేలుతాయి, ఖచ్చితంగా పేలుతాయి. అయినా అంటే శ్రీవిష్ణు గారి సినిమాలు ఎలా అంటే కామెడీ వచ్చినా నవ్వుకోలేవు అనమాట గట్టిగానే. ఎందుకంటే నవ్వుకుంటూ ఉంటే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతామేమో అని భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వేసే పంచులు డబ్బింగ్లో ఆ చిన్న చిటుకుమని ఒక పంచ్ వస్తుంది కదా, అది మిస్ అయిపోతామేమో, నవ్వాలన్నా కూడా ఫీల్ వస్తుంది అనమాట. అరే నవ్వితే ఇంకో డైలాగ్ మిస్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఇంకో డైలాగ్ మిస్ అయిపోతాము. సో ఆ పంచులు ఆయన అలా పేలుతూనే ఉంటాయి. సో వన్ మ్యాన్ షో కంప్లీట్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి సినిమాలో. అంటే కొన్ని సాంగ్స్ కానీ వానా 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 సాంగ్ ఒకటి, లేదా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీక్వెన్సెస్ కానీ, పొలిటికల్ రిఫరెన్స్ కొన్ని సీక్వెన్సెస్ కానీ ఉన్నాయి. కాంట్రవర్సీ చేయాలని చేయడు, బట్ అలా అయిపోతుంటాయి. అది అయిందన్న విషయం మనకు తర్వాత ఎవరైనా చెప్తే తెలుస్తుంది అనమాట. విష్ణు గారికి హిట్ పడినట్టే. ఈ వీక్ అయితే హిట్టే, నెక్స్ట్ వీక్ ఇంకో హిట్తో మళ్ళీ వస్తున్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాను. చాలా పూలతో నిండిపోయింది ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే ఫ్యామిలీ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. ఆయన బూతులు మాట్లాడినా కానీ అది బూతులు అని అటువైపు నోటికి అర్థమవుతుంది, కానీ అది బూతులు కాదు అన్నట్టుగానే ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా అంతే, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు డైలాగ్స్ అనేది. సో సినిమాలో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, బంటి అనేది కానీ, ముసుగొట్టేస్తున్నారు కానీ, ఫుల్ జనాలు అయితే నవ్వుకుని చచ్చిపోతున్నారు. లేడీస్ కానీ పిల్లలు కానీ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేడం. అసలు నైన్ సారిక గారితో నేను వర్క్ చేశాను, నేను ప్రమోషన్ వీడియో చేసాను ఇదే మూవీకి. ఒక 2 months బ్యాక్ మేము వీడియో చేసాం మేడం ప్రమోషన్ కోసం. సో అప్పుడు నేను ఆమెతో కలిపి వర్క్ చేసాం. సో ఆమె చాలా అంటే చాలా మంచి ఆమె. అండ్ డైరెక్టర్ గారు కూడా అప్పుడు ఆ రోజున మేము షూట్లో చేసినప్పుడు కూడా చాలా అంటే ఆయన కొత్త డైరెక్టర్ అయినా కానీ కొత్త డైరెక్టర్లా కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఆయనలాగా చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా బాగుంది. లేదు మేడం, అంటే కామెడీ చేసుకుంటూ పోవడం, డైలాగ్స్కి అట్లా వేరియేషన్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా అనేది నవ్వుకుంటూ కామెడీగా తీసుకుంటూ, అంటే లవ్ స్టోరీ కూడా బాగుంది. ఏంటంటే జాతకాలు నమ్ముకుంటూ పోవడం, జాతకాల వల్ల ఏం యూజ్ లేదు, రియాలిటీకి పోతే ఎలా ఉంటుంది ఏందనేది చూపించారు. సో అంటే జాతకాలు నమ్మకూడదు, జాతకాల వల్ల ఏం జరగదు, సో అనేది విధంగా వెళ్ళిపోయారు. ఈ నెంబర్లు, న్యూమరాలజీ ఈ కొంతమంది అవి పెట్టుకుంటారు. షో లాగానే విష్ణు గారే తన మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు నాన్ స్టాప్ తీసుకుంటూనే వెళ్ళిపోయాడు అన్న. అంతే. మెసేజ్ ఉందా మూవీలో? మెసేజ్ అంటే ఒక మెసేజ్ కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే ఈ దోషాలు, జాతకాలు ఇవన్నీ నమ్ముతారు చూడండి, వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది సినిమాలో. కామెడీ, మెసేజ్, ఎమోషన్స్, లవ్ అన్నీ ఉన్నాయి సినిమాలో అయితే. థ్యాంక్స్.
సాంగ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సాంగ్స్ వచ్చేటప్పుడు కూడా అంటే ప్రతిదీ ఒక మంచిగా కామెడీ విధంగా ఒక మంచి వైబ్ అయితే అవుతాం సాంగ్స్ వచ్చినప్పుడు కూడా. నయన్ సారిక ఇంకా విష్ణు గారు కాంబినేషన్ ఎలా ఉంది? కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? నయన్ సారికి ఇంకా మన విష్ణు గారి మధ్యలో కెమిస్ట్రీ అనే కాదు, ఫిజిక్స్ బయాలజీ ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కూడా మంచిగా వర్కౌట్ అయ్యి మంచి ఫీలింగ్స్ మంచి అసలు వీళ్ళిద్దరు మంచి స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే మనకి నవ్వులు ఆటోమేటిక్గా వచ్చేసాయి మనకు తెలియకుండానే. అంత మంచిగా ఉన్నాయి డైలాగ్స్ కూడా. ఓకే, ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ? ఓవరాల్గా రేటింగ్ అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. అంటే ఇలాంటి సినిమాలకి అసలు రేటింగ్ అనేది ఇవ్వకూడదు. మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చినా కానీ వాళ్ళందరికీ ఈ డైలాగులు అనేవి కొంచెం అర్థం కావు. ఎందుకంటే మన యూత్ కుర్రోలు అయితే ఈ డైలాగులు అయితే వేరే లెవెల్ అర్థమవుతాయి. మీమ్స్ని ఎక్కువ వాడారంటే ఎలా అనిపించిందండి విష్ణు విన్యాసం? బాగుందండి, చాలా విన్యాసంగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ కామెడీ తోటి ప్యాక్ చేశారు, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తోటి ప్యాక్ చేశారు. సో చాలా బాగుంది మూవీ. రెండు కలిపి తీశారు కాబట్టి నచ్చింది. సో బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ కూడా బాగుంది క్యూట్. ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అన్ని కూడా కలిపి మరి లే అంటే ఒక 2-3 మీమ్స్ పెట్టారు, బట్ దానికి మనం చాలా వైబ్ అవుతాం. బట్ ఏదో మీమ్స్ తోటే నింపేశారని చెప్పలేం. ఎందుకంటే విష్ణు అన్న న్యాచురల్గా కామెడీ చేస్తారు కాబట్టి. అంటే ఫ్రెష్ కామెడీ ఉందా, రొటీన్ కామెడీ? ఫ్రెషే, విష్ణు అన్న ఏం చేసినా ఫ్రెషే. సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే. యా, హీరోయిన్ కాంబినేషన్ ఎలా అనిపించింది? అదే చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళిద్దరి కాంబినేషన్ కావచ్చు, ఆయన ఆమె చేసే చిన్న జోక్స్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. ఏ డైలాగ్ బాగా నచ్చింది మీకు మూవీలో? నాకా ఇట్లా అదేదో అది నచ్చింది నాకైతే. ఎయిర్లైన్ డైలాగ్ అది. డైలాగ్ ఏం లేదు, వెళ్ళి గుడు అంటే ఏదో అదే నచ్చింది నాకైతే. ఓకే, అంటే బిఫోర్ మూవీస్కి ఈ మూవీకి విష్ణు గారిలో ఏమైనా చేంజ్ గమనించారా? ఇంకెక్కువ కామెడీ చేశాడు దీంట్లో. అంటే ఇంతకు ముందు ఉన్న ఎంటర్టైన్మెంట్ కంటే ఇది ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది మూవీ. సో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరు. మంచి కలెక్షన్స్ వస్తాయి మరి? కలెక్షన్స్ గురించి పక్కన పెడితే వచ్చిన వాళ్ళు మాత్రం అరే పక్కా మూవీ చూసాం కదా అనే సాటిస్ఫాక్షన్ తోటి బయటికి వెళ్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. యాక్చువల్లీ ఫ్యామిలీ మూవీయే, అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు ఉంటుంది. కామెడీ కూడా మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు అంటారు కదా, చిన్న పిల్లలకు విష్ణు అన్న డైలాగ్స్ అర్థం కావని నేను అనుకుంటున్నాను. నేను సరే విష్ణు విన్యాసమే అండి. బేసిక్గా నేను రాక చాలా రోజులు అయింది, బట్ మంచి మూవీకి వద్దాం అనుకున్నా. నిజంగానే మూవీ మంచిగా ఉంది. ఫస్ట్ 25 to 30 minutes విష్ణు గారి కామెడీ మటుకు బాగుంటుంది. ప్రభాస్ గారి డైలాగ్ తీసుకోవడము, ఆ జయం యొక్క సాంగ్ తీసుకోవడం, ఇవన్నీ బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ తర్వాత ఒక 25 minutes కొద్దిగా గందరగోళం ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి మూవీ మంచి హీరోయిన్ అండ్ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. బట్ మూవీలో ఒక బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే వర్షం పడకముందే హీరోయిన్ తడిచిపోయింటాయి, రోడ్లు తడిచిపోయింటాయి. స్టార్ట్ అవ్వకముందే అది. సో అదొక బ్లెండర్ మిస్టేక్ అనుకోవడం జరిగింది. అండ్ మూవీ వచ్చేసి వెరీ నైస్ అండి, అబోవ్ యావరేజ్ మూవీ అండి. ఇందులో చాలా యూత్కి కానీ అర్లీ కపుల్కి కానీ వాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యే మూవీ అండి. ఇందులో కామెడీ ఎలా అనిపించింది? చెప్పాను కదా స్టార్టింగ్ 25 minutes విష్ణు గారి కామెడీ బాగుంది. బట్ సత్యరాజ్కి ఇంకో కొద్దిగా కామెడీ ఇచ్చి సపోర్టింగ్ రోల్ ఇచ్చినట్టయితే మూవీ ఇంకా అద్భుతంగా ఉండేది. సత్యరాజ్ కామెడీ ఉన్నంతలో చాలా బాగా వాడడం జరిగింది ఆయనని. అండ్ పాప బాగానే ఉంది, బట్ కాకపోతే పొట్టిగా ఉంది, అది కనపడిపోయింది. చాలా మంది ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు ఈ సినిమా తర్వాత. నయన్ సారిక గారికి చాలా క్యూట్గా ఉందని చెప్తున్నారు అందరూ. ఐఎమ్ సారీ, నేను హీరో మెటీరియల్ విష్ణు గారికి ఫ్యాన్, బట్ ఐఎమ్ సారీ నేను స్త్రీ పక్షపాతిని. సో నాకు తెలియదు. ఎనీ క్వశ్చన్? మ్యూజిక్ ఎలా ఉంది? సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సెకండ్ తను పెళ్లి కూతురికి తాళి కట్టిన తర్వాత ఒక యాక్సిడెంట్ ప్లే చేయాలి. యాక్సిడెంట్ అది ల్యాగ్ కనబడుతుంది కానీ బట్ మ్యూజిక్ కరెక్ట్ కొట్టడం వల్ల అది పెద్దగా ఇబ్బంది ఏం పడాల. ఒకవేళ అక్కడ కానీ మ్యూజిక్ కొద్దిగా ఎగాదిగా అయితే కూడా మళ్ళీ అదే ఎందుకు తీసేయాలి అనేది ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చాడు అతను. యాక్సిడెంట్ అనేటువంటి సీన్కి పర్ఫెక్ట్ మ్యూజిక్. బట్ అదే ఎండ్ ఎమోషన్ కనెక్ట్ అవుతారు నాకు పీపుల్. ఎండింగ్ ఎమోషన్ నేను స్టార్టింగ్ నుంచి నాకు యావరేజ్గానే వచ్చింది. ఇది అబోవ్ యావరేజ్ ఎప్పుడు వస్తుంది అనుకున్నా కానీ బట్ లాస్ట్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో సినిమాకి అదొకటి హైలైట్. సూపర్. ఏంటంటే చాలా మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. స్టోరీ ఒక డిఫరెంట్ జోనర్ ఉంది. థ్యాంక్ యూ. సినిమాలో ఆ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ఆ మీమ్స్ రెస్పాండ్ చేయడం, ఆ ఫ్లాష్ మ్యాన్ది కూడా చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. నాకు హీరోయిన్ నచ్చింది. అందరికీ జాతకాలు అంటే జాతకాలు నార్మల్గా చూపిస్తారు, మూఢనమ్మకాలు అంటారు చాలామంది. కొన్ని ఉంటాయంట, నిజమే, నాకు కూడా తెలియదు. నేనైతే నమ్మను. నేనైతే నమ్మాలని చెప్పలేదు, నమ్మొద్దని చెప్పలేదు. జస్ట్ అది ఒక సినిమా కాబట్టి